Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. ఈ వీడియో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది, చీట్ కోడ్స్. కానీ అందరూ చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ వచ్చేసి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని చేయండి. తర్వాత లాస్ట్ టైం ఉంటుంది అనమాట, ఒక 30 minutes చీట్ కోడ్స్కి ఇచ్చేయండి. ఆ 30 minutes ఎగ్జామ్ లాస్ట్ 30 minutes గురించి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు కొన్ని మార్క్ టెస్ట్ పేపర్లో మీరు అటెంప్ట్ చేస్తే అప్పుడు మీ చీట్ కోడ్స్ యూజ్ చేస్తే లాస్ట్ 30 minutesలో మీకు అక్కడ ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. కానీ మీరు పూర్తిగా ఈ చీట్ కోడ్స్ నమ్ముకొని మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి. ఎందుకు అంటే కొంతమంది చెప్తారు చీట్ కోడ్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అని. కానీ మీరు అలా మాత్రం డిపెండ్ అయ్యి వెళ్ళకండి. ఈ చీట్ కోడ్స్ జస్ట్ మీ మార్క్స్ని బూస్ట్ చేసుకోవడం కోసమే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసి ఏ అండ్ బి కలిపి 80 మార్క్స్, ఫిజిక్స్కి వచ్చేసి 40 మార్క్స్, కెమిస్ట్రీకి వచ్చేసి 40 మార్క్స్. అండ్ టోటల్లీ మీకు ఉండే టైం 3 hours, అంటే 180 minutes. 180 minutes టైము ఎలా యూజ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 40 minutes మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. అది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు మీకు మోటివేషన్ వస్తుంది ఆన్సర్స్ వస్తున్నాయని. కాబట్టి అలా 40 minutes కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అంతకుమించి టైం ఉపయోగించకండి. ఎందుకు అంటే ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీద మీకు టైం ఉండదు. కాబట్టి నెక్స్ట్ సబ్జెక్ట్ షిఫ్ట్ అవ్వండి. నెక్స్ట్ సబ్జెక్ట్ 40 minutes చేయండి. అది మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవ్వాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద మీకు కాస్తైనా గ్రిప్ ఉండాలి. అలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్కి ఒక 40 minutes టైం ఇవ్వండి. అక్కడ కొన్ని క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ 40 minutes మీకు రాదనుకునే సబ్జెక్టు లేకపోతే మీకు హార్డ్ అనుకునే సబ్జెక్ట్కి టైం ఇవ్వండి. మీకు వచ్చిన ఎన్నో ఆన్సర్స్ పెట్టేయండి. అక్కడికి 120 minutes కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి 60 minutes టైం ఉంది. 60 minutes టైంలో మళ్ళీ ఫస్ట్ నుంచి 10 minutes ప్రతి సబ్జెక్ట్ మీద 10 minutes కేటాయించండి. అప్పుడు మీకు ఈజీ ఆన్సర్స్ ఉంటాయి. అవన్నీ చేసేస్తారు. 10 minutes 30 minutes అయిపోతాయి. 150 minutes కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 30 minutes గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లాస్ట్ 30 minutes ఏం చేయాలంటే ఈ 30 minutes మీకు చీట్ కోడ్స్ ఉపయోగించాలి. చీట్ కోడ్స్ కన్నా ముందు చిన్న పని ఉంది. ఏంటి అంటే మీరు ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటారా, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ముందు ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. ఎలా అంటే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడువి కానీ మీ కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం లాస్ట్ 30 minutes ఉపయోగించండి. ఎందుకు అంటే ఈ చీట్ కోడ్స్ అనేవి జస్ట్ మీ మార్క్స్ని బూస్ట్ చేయడానికే. అంటే మీకు ఇంకా 10 marks 15 marks అలా యాడ్ అవుతాయి అంతే. ఈ చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రం వెళ్ళకండి. మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేట్ చేస్తే ఒక 2 మిగులుతాయి. ఆ రెండిట్లో మీకు అనిపించింది పెట్టేసి వచ్చేయండి. నెక్స్ట్ స్టెప్ 3 థర్డ్ దాంతో వచ్చేసి కొన్ని ఉంటాయి మ్యాథ్స్లో 0 కానీ ఆల్ ఆఫ్ ద అబోవ్ అలా ఉంటాయి. 0 అంటే 0, ఆల్ ఆఫ్ ద అబోవ్ అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ పెట్టేసి వచ్చేయండి. నెక్స్ట్ మ్యాథ్స్లో ఫార్ములాస్లో కానీ ఆన్సర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 కానీ 1 కానీ వస్తుంది. ఆ ఆప్షన్ పెట్టేసి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో మీకు ఇచ్చిన ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు 0 అలా వస్తుంది. ఆ ఆప్షన్ పెట్టేసి వచ్చేయండి. అలాగే కొన్ని లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. ఆ లెంతీ ఆన్సర్స్ని పెట్టేసి వచ్చేయండి. ఇంకా అలా ఇవే చీట్ కోడ్స్ మ్యాక్సిమం. కానీ వీటి మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, వీటి మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. ఇవి జస్ట్ మీ మార్క్స్ని బూస్ట్ చేయడానికే. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్కి మీకు కొన్ని క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ ఎక్కువ టైం తీసుకునేది మీకు చెప్పా. ఫస్ట్ 40 minutes తర్వాత 10 minutes చెప్పా. ఆ 10 minutesలో ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ని అటెంప్ట్. మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.